అదే సమయంలో మరొక అద్భుతమైన కథ చెప్తారు ఆయన 6వ రోజు ఉపన్యాసం చికాగోలో. అదేమిటంటే ఒక నూతిలో ఒక కప్పు ఉంది, ఒక సముద్రపు కప్ప పొరపాటున ఆ నూతిలో పడిపోయింది. ఈ నూతిలో కప్ప అడిగింది ఆ సముద్ర కప్పని, ఎక్కడి నుంచి వచ్చావని. సముద్రం నుండి వచ్చాను అన్నది. సముద్రం అంటే అంత ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే సముద్రం చెప్పలేకపోయిందిట. అప్పుడు చెప్పలేని చాలా పెద్దది అందుట. ఎంత పెద్దది, నువ్వు ఎంత ఉంటుందా అని అడిగిందిట. కాదు ఇంకా పెద్దది అంటే 2 రెట్లు ఉంటుందా 3 రెట్లు ఉంటుందా అంటూనే ఉందిట. ఇంకేం చెప్తుంది సముద్రం కప్ప, చెప్పలేం కదా అసలు. అంటే ఆ నూతిలో ఉండమండు కనుక అదే తెలుసు. కనుక ప్రతి మతంలో వారికి ఆ మతంలో ఉన్నది తెలుసు, మంచిదే చేసుకోండి. కానీ ఇంకొక గ్రహాన్ని తోలునాడకండి అని ఒక అత్యద్భుతమైన విషయం చెప్పి, ఇప్పుడు సమాజంలో నాది గొప్పది అనే కాలం పోయింది, ఒకరి దానిలో గొప్పతనాన్ని మరొక స్వీకరిస్తూ ఎదగవలసిన కాలం వచ్చింది. అందుకే సమన్వయం కావాలి. అది ముందు సనాతన ధర్మంలో శాఖరమించి సమన్వయం కావాలి. అలా మన సమన్వయం అయితే ఇతర మతాలను కూడా మనం ఆదరిస్తాం. అవునండి, అదే కదా. అందులో కూడా మంచి లక్షణాలు ఉన్నాయి. మనం ఒప్పుకోనంత మార్పిడులు, మతాన్ని దూషించడాలు, హింస వీటిని ఒప్పుకోం, కానీ అందులోనే మంచి విషయాలు ఉంటాయి, వాటిని స్వీకరిస్తున్నాం. సహజీవన అవసరం, కో ఎగ్జిస్టెన్స్, ఒకరితో ఒకరు ఒకరినొకరు తోలునాడుకుంటూ వ్యంగ్యపు మాటలు వాడుతూ మేమేం ద్వేషించలేదే అంటూ ఏసడిస్తూ ఇలా తిరుగుతూ ఉంటే అది చదువుకున్న వాళ్ళకి కూడా సామాన్యులను అయోమయంలో పడిస్తే చదువుకున్న వాళ్ళకి మనస్తాపం కలిగిస్తుంది. చాలానండి, మనం చాలా మనస్తాపం. అది మాత్రం అదేనమ్మా, మనం ఇప్పుడు కలిపి చూడాలి. ఇదే అందరినీ విన్నవించుకుంటున్నాం. ప్రతి సంప్రదాయం గొప్పదే. భగవద్ రామానుజు స్థాపించిన వైష్ణవం కానీ, శ్రీకంఠాచార్యులు, లకులీశుడు మొదలైన వారు స్థాపించిన శైవం కానీ, శైవ వైష్ణవాలే కాదు, ఇంకా శాక్తేయం, గాణపత్యం, సౌరం అన్నీ ఉన్నాయి. శంకరుల కాలంలో వీళ్ళందరూ కొట్టుకునేవాళ్ళు. 72 దుర్మతాలు ఉన్నాయి. 72 కొన్ని వేద విరుద్ధమైనవి, కొన్ని వేదంలో ఒప్పుకుంటూనే వేదానికి విరుద్ధమైనవి. అందరూ ఈ శైవ వైష్ణవాలన్నీ కొట్టుకునేవి. ఆ సమయంలో ఆయన వచ్చి చేసిన పని ఏమిటంటే, మీరందరూ చక్కగా చేసుకోండి, ఇష్టదైవాన్ని మధ్యలో పెట్టుకోండి, చుట్టూ మిగిలిన వాళ్ళు పెట్టండి అన్నాడు. ఎంత ఎంత ఆలోచనతో చూడండి, చెప్పండి. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది. అందుకే ఆమె షణ్మత స్థాపనాచార్య అని బిరుదు వచ్చింది. అవును.